హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె యొక్క పనితీరు తగ్గినప్పుడు వచ్చే లక్షణాలన్నిటిని మనము హార్ట్ ఫెయిల్యూర్ అని అంటాము. సో దీంట్లో రెండు రకాలు ఉంటాయండి. హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్. ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే గుండె యొక్క పనితీరు ఎలా ఉంది అని మనము ఎకో ద్వారా తెలుసుకుంటాము, 2D ఎకో ద్వారా తెలుసుకుంటాము. హార్ట్ పంపింగ్, ఒకవేళ హార్ట్ పంపింగ్ అన్నది 55-60% కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది నార్మల్. హార్ట్ పంపింగ్ అన్నది 40 కంటే తక్కువ ఉంటే అది తక్కువ ఉన్నట్టు. హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు వచ్చే వేరియంట్ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము. హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే హార్ట్ పంపింగ్ బాగానే ఉన్నా కూడా హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు వచ్చినప్పుడు దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే, హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు, నార్మల్లీ 60% ఉండాల్సిన హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు ఊపిరితిత్తుల్లో ప్రెషర్ పెరుగుతుంది. హార్ట్ ప్రెషర్ పెరిగినప్పుడు ఊపిరితిత్తుల్లో నీరు చేరుకునే అవకాశం ఉంటుంది. వీటి వల్ల లక్షణాలు నడిచినప్పుడు ఆయాసము, రాత్రి పడుకున్నప్పుడు ఆయాసము, పడుకోగానే వెంటనే ఆయాసము, పడుకున్నప్పుడు ఒక 2-3 అవర్స్ తర్వాత 2 గంటలకి 3 గంటలకి సడన్గా నిద్రలోంచి లేచి కూర్చోవడం ఆయాసం వల్ల, ఇది ఒక లక్షణం హార్ట్ ఫెయిల్యూర్. ఇంకా వేరే లక్షణాలు కాళ్ళవాపులు, పొట్టవాపు, శరీరం అంతా వాపులు ఉంటాయి. పొట్టవాపు ఉండి కుడివైపు భాగంలో నొప్పి రావచ్చు. అండ్ గుండె దడ, వీక్నెస్, టైర్డ్నెస్, ఇవన్నీ కూడా హార్ట్ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు. ఇది హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు శరీర అవయవాలన్నిటి రక్త ప్రసరణ తక్కువై ఇవన్నీ లక్షణాలు వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ ఇంకొకటి హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే గుండె యొక్క గోడలు స్టిఫ్ అవుతాయి. స్టిఫ్ అయినప్పుడు రక్త సరఫరా అన్నది ఊపిరితిత్తుల్లో నుంచి హార్ట్కి వచ్చే అవకాశం ఉండకుండా స్టిఫ్నెస్ ఉంటుంది. ఈ స్టిఫ్నెస్ వలన హార్ట్ పంపింగ్ సరిగ్గా అవ్వక హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనే వీటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇలా ఎందుకు హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది ఈ మధ్య అంటే, గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్నప్పుడు, మెల్లమెల్లగా రక్త సరఫరా, గుండె యొక్క గోడలకి రక్త సరఫరా తగ్గినప్పుడు హార్ట్ పంపింగ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి హార్ట్ అటాక్స్. బ్లాకేజెస్ పూర్తిగా ఉన్నప్పుడు సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు కూడా హార్ట్ పంపింగ్ తక్కువ అవ్వచ్చు. హార్ట్ రక్తనాళాలు బాగానే ఉంటాయి కానీ హార్ట్ మజిల్లో ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి వాటిని కార్డియోమైపతీస్ అంటాం. సో ఇలా ఉన్నప్పుడు కూడా హార్ట్ మజిల్ ప్రాబ్లం వల్ల కూడా హార్ట్ పంపింగ్ తక్కువై ఈ లక్షణాలన్నీ రావచ్చు. అండ్ కార్డియోమైపతికి కామన్ కాజెస్ ఆల్కహాల్. కామన్గా మనం చూస్తుండేది ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మజిల్ అన్నది డ్యామేజ్ అవుతుంది. ఇంకా వేరే ఇతర కారణాలు, ఈ మధ్య కోవిడ్ వల్ల బాడీలో ఓవరాల్గా ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మజిల్స్ అన్నది, గుండె యొక్క మజిల్ ఇన్ఫ్లమేషన్కి లోనై దానివల్ల కూడా హార్ట్ పంపింగ్ తగ్గి కార్డియోమైపతి అన్నది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే కాజెస్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న, ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీ, గుండె రిథమ్ డిజార్డర్స్ అంటాము. అంటే ఈ హార్ట్ రేట్ నార్మల్లీ 60 నుంచి 100 ఉండాలి. అలా కాకుండా హార్ట్ రేట్ 100 కంటే ఎక్కువ ఉండి చాలా రోజుల నుంచి అలా ఉన్నప్పుడు కూడా, రిథమ్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కూడా హార్ట్ పంపింగ్ అన్నది తక్కువ ఉండే అవకాశం ఉండొచ్చండి. హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి ఫర్దర్గా ట్రీట్మెంట్, దేనివల్ల అయితే హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిందో అది కారణాన్ని కనుక్కొని దానికి మనము ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు హార్ట్ అటాక్ కానీ గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్నప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, మొదలు దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి, బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలి. హార్ట్ అటాక్ ఉంటే హార్ట్ అటాక్ దేనివల్ల అయితే, ఏ ఆర్టరీ వల్ల అయితే హార్ట్ అటాక్ వచ్చిందో దాన్ని క్లియర్ చేసుకోవాలి. అలాంటప్పుడు హార్ట్ పంపింగ్ క్లియర్ చేసే మార్గం స్టంట్ ఒకటి, బైపాస్ సర్జరీ ఒకటి, చాలా రకాలు ఉంటాయి. ఇలా మనము ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు హార్ట్ పంపింగ్ మెల్లమెల్లగా పెరిగి హార్ట్ ఫెయిల్యూర్ ఓవరాల్గా సిమ్టమ్స్ అన్నవి బెటర్గా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఆల్కహాల్ వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. సో మనం ఆల్కహాల్ తక్కువ తీసుకోవాలి. లిమిట్, ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్. అవాయిడ్ చేయలేనప్పుడు లిమిట్ ఆల్కహాల్ ఇంటేక్. ఇంకొకటి ఏంటంటే బీపీ కూడా. బీపీ ఇప్పుడు కొంతమందికి తెలియకుండా చాలా రోజుల నుంచి బీపీ ఉంటుంది. అది మనకి సడన్లీ హార్ట్ ఫెయిల్యూర్ వల్లనే మనకి అది బయటపడుతుంది. సో అలాంటప్పుడు మనము బీపీని కూడా కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవాలి. వీలైనంత వరకు 130 mm/80 కంటే తక్కువగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. సో బీపీ మెడిసిన్స్ టైంకి వేసుకోవాలి. షుగర్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ హార్ట్ ఫెయిల్యూర్ తర్వాత కొన్ని కామన్ మెడిసిన్స్ ఇస్తారు మీకు డాక్టర్స్. డయూరిటిక్స్ అంటాము, ఏసీ ఇన్హిబిటర్స్ అంటాము. ఆ మెడిసిన్స్ కూడా కామన్గా మిస్ అవ్వకుండా వేసుకోవాలి. హార్ట్ ఫెయిల్యూర్ సడన్లీ రావడానికి కారణం ఏంటంటే, మీరు ఆల్రెడీ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు మందులతో కొంచెం కంట్రోల్లో ఉంటుంది. మీరు సడన్లీ ఈ టాబ్లెట్స్ ఆపేసి, డాక్టర్ గారికి చెప్పకుండా సడన్లీ టాబ్లెట్స్ ఆపేసినప్పుడు కూడా హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ సడన్లీ వచ్చే అవకాశం ఉంటుంది. నిద్రలోనే సడన్లీ ఆయాసము, ఉబ్బసం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సాల్ట్ ఇంటేక్ మనము వీలైనంత వరకు కొంచెం మీడియం లెవెల్లో పెట్టుకోవాలి. మరీ తక్కువ కాదు, మీడియం లెవెల్లో సాల్ట్ ఇంటేక్ చూసుకోవాలి. అండ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఇంకొకటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వెయిట్ గెయిన్ ఎలా ఉంది అన్నది చూసుకోవాలి. ఇప్పుడు వెయిట్ గెయిన్ డైలీ ఆల్మోస్ట్ కుదిరితే వీలైతే డైలీ వెయిట్ చెక్ చేసుకోండి. ఆల్రెడీ హార్ట్ ఫెయిల్యూర్ అని డయాగ్నోజ్ అయిన వాళ్ళు
వెయిట్ గెయిన్ ఒకవేళ డైలీ 500 grams to 1 kg కంటే డిఫరెన్స్ వస్తున్నట్టయితే మీరు కొంచెం వాటర్ ఇంటేక్ తక్కువ చేయడము అండ్ సాల్ట్ ఇంటేక్ తక్కువ చేయడము, వెయిట్కి సంబంధించిన డైయూరిటిక్స్ అని ఉంటాయి ఆ డోసెస్ అడ్జస్ట్ చేసుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా హార్ట్ ఫెయిల్యూర్ అన్నది మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. కామన్గా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఇప్పుడు బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆల్కహాల్ తగ్గించాలి, సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి. సో ఇవన్నీ కామన్గా మనం చేయదగిన ఇవి. అండ్ టాబ్లెట్స్ మాత్రం కంటిన్యూస్గా వేసుకోవాలి. డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ మానకుండా వేసుకున్నట్టయితే హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ని మనం నియంత్రించుకోవచ్చు అండి.